తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నారని కొన్ని మీడియా ఛానల్స్ సోషల్ మీడియాలో రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బిక్వల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్కడ టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని ఎమ్మెల్యే సీటుపై తేలే వరకు ప్రచారం నిర్వహించవద్దని ఆయన్ని అడ్డుకున్నారు. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వకపోతే టీడీపీకి మూకుడుమరిగా రాజీనామాలు చేస్తామని అక్కడి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా నియోజకవర్గం అంతా వ్యాప్తి చెందింది. దీంతో రాత్రి టీడీపీ జనసేన కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించారు. అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని వారు తీర్మానం చేశారు. దీనిపై స్పందించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తాను చంద్రబాబుతో మాట్లాడానని, దయచేసి ఎవరూ చంద్రబాబుని పార్టీని విమర్శించవద్దని కార్యకర్తలను కోరారు. ఇది కేవలం వైసీపీ చేస్తున్న కుట్ర అని, అనపర్తి నుండి ఖచ్చితంగా తానే పోటీ చేస్తానని, చంద్రబాబు తమ వెంటే ఉన్నారని, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేయండి. రామకృష్ణారెడ్డి గారు ఆయన మనకి ఎమ్మెల్యే, ఆయనకే సీట్ ఇవ్వాలి. కాదు కూడదు అనుకుంటే కొనసాగించాలి. సీట్ ఇచ్చారు, కొనసాగించాలి. అధిష్టానం రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. జై నల్లమిల్లి. అనుమతి గడ్డ, అనుమతి గడ్డ. ఎవరినో తీసుకొచ్చి, ఎవరినో ముక్కుమోకందాల్లో తీసుకొచ్చి, నేను ఇప్పుడే ఫేస్బుక్లో కూడా చూశాను. అనపర్తి నియోజకవర్గంలో 2019లో బీజేపీకి ఎన్ని ఓట్లు పడినాయి మీరు కూడా మీ సెల్లో కొడితే తెలుస్తుంది. 627 ఓట్లు, 627 ఓట్లు బీజేపీ పడిన ఓట్లు. పొత్తు ధర్మంలో మనం గౌరవిస్తాం. నువ్వు పోటీ చేసావంటే గెలవడానికి కూడా ఒక అవకాశం ఉండాలి కదా. కనీసం 627 ఓట్లు వచ్చిన వ్యక్తి ఇక్కడ పోటీ చేసి గెలుస్తాడా? ఏం చేద్దాం అనుకుంటారు ఈ రాజకీయాలు కానీ, ఈ పార్టీలు కానీ, ఈ కేడర్ అందరినీ ఏం చేద్దామని ఈ నిర్ణయాలు? ఎవరో పురంధేశ్వరి గారు వస్తారట, సంతోషం, ఎంపీగా పోటీ చేస్తారు. ఎవరో ఇంకో పుల్లయ్య వస్తాడో పోటీ చేస్తాడో. రేపు గ్యారంటీగా ఇక్కడ బీజేపీకి ఇస్తే ఎమ్మెల్యే, ఎంపీ ఎగిరిపోవడం ఖాయం, ఇంకేం డౌట్ లేదు. ఒక్క నిమిషం ఆగండి, అందరూ ఒక్క నిమిషం తొందరపడద్దు, మీరెవ్వరూ ఆవేశపడద్దు. దయించి ఇందులో మన పార్టీది కానీ, చంద్రబాబు నాయుడు గారిది కానీ ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పొరపాటు లేదు. ఈ వస్తున్న వార్తలన్నీ వైసీపీ చేస్తున్న ప్రచారాలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు అనపర్తి టికెట్ తీసుకోమని బీజేపీకి ఆఫర్ చేశారన్న వార్తలు కానీ, బీజేపీ బాగా వద్దంటుంది, అందువల్ల మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని వైసీపీ నాయకుడు స్వయంగా సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పినవి కానీ ఇవన్నీ అవాస్తవాలు. దయవుంచి మీరెవ్వరూ ఆవేశాలకు లోను కావద్దు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. నిన్న నేను కలిశాను. నిన్న ఆయన కలిసినప్పుడు కూడా బీజేపీ పెద్దలకి చెప్పింది ఒకటే, 42 సంవత్సరాలుగా పార్టీతో ఉన్న కుటుంబం, ఆ కుటుంబాన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది కాకుండా 5 సంవత్సరాలుగా మైనింగ్ విషయంలో కానీ, వైఎస్ఆర్సీపీ చేస్తున్న అక్రమాలపైన కానీ పోరాడుతున్న ఫైటర్ రామకృష్ణారెడ్డి, అతనికి నేను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది అనేది ఆయన స్పష్టంగా బీజేపీ పెద్దలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు ఎంపికయ్యారో ఆవిడ కూడా అనపర్తి టికెట్ తెలుగుదేశం పార్టీది, రామకృష్ణారెడ్డిది కాకపోతే పార్లమెంటు ఎన్నిక కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని వారు కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఇందువల్ల ఇవాళ వైసీపీ వాళ్ళు మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక రకరకాల ఛానల్స్లో రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళు ఈ విధమైన అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయవుంచి మీరందరూ నా మీద అభిమానంతో, మా కుటుంబం మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ మీ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. దానికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎవ్వరూ కూడా మనం పార్టీని నిందించవద్దు. పార్టీ 100% మన వెనకాల ఉంది.